నారాయణసమారంభాం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. ఈరోజు మనం అమ్మవారికి సంబంధించిన నవరాత్రుల్లో అత్యంత విశేషమైనవి, అత్యంత శక్తివంతమైన వారాహి నవరాత్రుల గురించి తెలుసుకుందాం. ఆషాఢ మాసములో పాడ్యమి రోజు నుంచి మొదలుకొని నవమి రోజు వరకు ఉండే రోజులని వారాహి నవరాత్రులుగా ప్రతీతి, వారాహి నవరాత్రులని పిలుస్తాం. ఈ వారాహి అమ్మవారు ఎవరు అన్నప్పుడు దండనాయకి అంటే లలితా అమ్మవారికి సేనాధిపతి. అమ్మవారి యొక్కటువంటి సర్వ సైన్యాధ్యక్షురాలు ఎవర్రా అంటే వారాహి అమ్మవారు అని చెప్పబడి ఉన్నది. అలాగే వరాహ స్వరూపం మనకి ఏదైతే విష్ణుమూర్తి ఉన్నదో, మన భూమి సముద్ర జలాలు, భూగర్భ జలాల లోపల మునిగినప్పుడు వరాహ అవతారం లోపల విష్ణుమూర్తి ఆ భూమిని ఉద్ధరించాడు అని. కాబట్టి ఈ వారాహి అమ్మవారి ఆరాధన ద్వారా కూడా అదే రకంగా భూ సంబంధమైన ఇబ్బందులు ఏదన్నా ఉన్నా కానీ తొలగిపోతాయి అని. అలాగే అమ్మవారు దండనాయకి కాబట్టి శత్రువులు అంతర్ముఖ బహిర్గతంగా ఎవరైనా శత్రువులు ఉన్నట్టయితే కనుక అమ్మవారు దునుమాడేస్తుంది. అంత శక్తివంతమైన అమ్మవారు వారాహి. అలాగే అరిఘ్న్యై నమః అని అమ్మవారికి ఒక నామం. అరి అంటే పాపం. మనం చేసిన పాపాలు కావచ్చు, లేదా మనలో తెలియకుండానే కొంత అహంకారం వల్ల, మమకారం వల్ల కొన్ని తప్పులు చేయాలనే ఆలోచనలు తెలియకుండానే ప్రస్ఫరిస్తూ ఉంటాయి. ఆ పాపము చేయాలి అనే ఆలోచన కూడా మన వద్దకు రాకుండా అమ్మవారు మనల్ని రక్షిస్తుంది. అంత విశేషమైన స్వరూపం వారాహి. అలాగే లలితా అమ్మవారి యొక్క అహంలో నుంచే ఆ అహంకారానికంటూ ఒక స్వరూపాన్ని ఇస్తే ఆమె వారాహి అని చెప్పబడి ఉన్నది. అంతేకాకుండా మనకి తెలియకుండా ఎవరన్నా మన మీద మంత్ర యంత్ర తంత్రాది ప్రయోగాదులు ఏమన్నా చేసి ఉన్నారు, మనం వాటికి సంబంధించిన ఇబ్బందులు పడుతూ ఉన్నాం అనే రకమైన ఆలోచన ఉన్నా ఈ యొక్కటువంటి వారాహి అమ్మవారి యొక్కటువంటి ఆరాధన ద్వారా సంపూర్ణంగా అవన్నీ తొలగిపోతాయి, వినాశనం అయిపోతాయి. అటువంటి యంత్ర దేవేదాంతం. ఈ అమ్మవారి యొక్కటువంటి నవరాత్రులు చేయడానికి కూడా ప్రధానంగా కావాల్సింది ఒకటి, అమ్మవారి నవరాత్రులు ఏవైనా, వసంత నవరాత్రులు అయినా, శరన్నవరాత్రులు అయినా, శ్యామల అయినా, వారాహి నవరాత్రులైనా ప్రధానం ఒకటి, అది భక్తి. ఇది ముఖ్యం. అన్నిటికంటే ఏం చేసినా మనం కోట్లు ఖర్చు పెట్టి తీసుకొచ్చి అమ్మవారికి ఇచ్చి అక్కడ ఎదురుగా పోసేసిన భక్తి లేకుండా అక్కడ వేస్తే ఆమె స్వీకరించదు. దానివలన ముందు నమ్మకము భక్తితో ఈ వసంత నవరాత్రుల ఆరాధన చేయాలనే దీక్ష తీసుకోవాలి. 9 రోజులు భూశయనము, చెప్పులు వాడకుండా ఉండడము, మద్యము, మాంసము వాటి జోలికి వెళ్లకుండా ఉండడము, అటువంటి అలవాట్లు ఏమన్నా ఉన్నా కానీ సరే వాటి జోలికి వెళ్ళకపోవడము, బ్రహ్మచర్యం వహించడము, 9 రోజులు ఖచ్చితంగా పూజ అనేది చేయడం. నవరాత్రులతో మొదలుపెట్టాక మధ్యలో ఆపకూడదు, అవి చేసి తీరాలి. సరే, కొన్నిసార్లు పురుడు సూతకాలు వస్తే వేరే విషయం, అప్పుడు వేరే వారు ఎవరైనా పిలిచి ఆ కలశం కదిలించమని చేయిస్తారు. అలా కాకుండా అలా జరగదు. మన ఎందు భక్తి అమ్మవారి దగ్గర ఉన్నంత వరకు అంతవరకు ఇబ్బందులు రావు తొందరగా ఎవరికి. మొదటి రోజు అమ్మవారికి సంబంధించిన చిత్రపటం ఏదన్నా తీసుకొచ్చుకొని, తొందరపడి దొరుకుతున్నాయి కానీ యంత్రాలు విగ్రహాలు వారి జోలికి వెళ్లకుండా ఉండడం ఉత్తమం. ఒక చిత్రపటం అయితే మనం పూజ చేసే సమయానికి అక్కడ పెట్టుకొని అందులోనే అమ్మవారి రూపాన్ని ఆవాహన కింద, భావన కింద చేసుకొని పూజ చేసుకోవచ్చు. అయిన తర్వాత దేవుడు గదిలో పక్కన ఉంచవచ్చు. కానీ విగ్రహం, యంత్రం అయితే దాన్ని పోషణ చేయడం కష్టం, అమ్మవారిని తట్టుకోవడం కష్టం. కాబట్టి వాటి జోలికి తొందరపడి వెళ్ళవద్దు. ఒక చిత్రపటం ఏదన్నా ఏర్పాటు చేసుకొని అమ్మవారిని ఆవాహన చేసుకుని ఆ చిత్రపటం లోపలికి ఆ ఆవాహన చేసుకున్న తర్వాత అమ్మవారికి షోడశ ఉపచార పూజలు. మనిషికి పుణ్య జప నుంచి శాస్త్రం ప్రకారం 16 కర్మలు చెప్పారు. జాతకర్మ, నామకరణ, అన్నప్రాశన, ఇలా మొత్తం 16 చెప్పారు కాలం చేసేంత వరకు అన్నీ కలిగితే. అలాగే
ఇవన్నీ చేసుకునడానికి మనకి పూర్ణాయుష్గా అంటే ఈ మానవ జన్మను మనకి ఇచ్చినందుకు మనం ఏ దేవతకైనా చేసే ఉపచారాలు కూడా 16 షోడశ ఉపచారాలు. ఈ షోడశోపచారాలని చేయలేకపోతున్నాము అని అనుకున్నప్పుడు పంచోపచార పూజను కూడా చేయొచ్చు. పంచభూతాలకి సాంకేతికంగా ఈ పంచోపచార పూజను చెబుతూ ఉంటారు. ఈ పంచోపచార పూజనైనా కానీ సరే చేయవచ్చు. వారాహి అమ్మవారిని ముందు రోజు ఆవాహన చేసుకొని మన యథాశక్తి అర్చన చేసుకొని అమ్మవారి అష్టోత్తరము చెప్పుకొని అమ్మవారికి పూజ చేసే అష్టోత్తరంతో అమ్మవారి 12 నామాలు ఉన్నాయి. ఆ 12 నామాలని కూడా పారాయణ కానీ లేదంటే ఆ 12 నామాలతో కూడా అమ్మవారికి అర్చన చేసుకొని ఆ వారాహి కవచము వారాహి స్తోత్రము కూడా పఠించగలిగితే గనక అమ్మవారి ఎదురుగా కూర్చొని చదివి అమ్మవారికి కొద్దిగా బెల్లం పానకం లాంటిది కావచ్చు, అలాగే అన్న నైవేద్యం ఏదైనా పెట్టవచ్చు. ఇదే పెట్టాలి అనే నియమం లేదు. ఒకరోజు పాయసాన్నం, ఒకరోజు దధ్యాన్నం, ఇలా ఎలాగైతే శరన్నవరాత్రులు అమ్మవారికి వివిధ విధాలుగా నైవేద్యాలు పెడతాము అలా అమ్మవారికి కూడా నైవేద్యాలు అనేవి సమర్పించి ప్రదోష కాలంలో కూడా మరలా పూజ చేయడం ముఖ్యం. ప్రాతः సాయం మనం పొద్దున ఏదైనా పనికి వెళ్ళేవారు ఉంటే వెళ్ళే ముందు పూజ చేసుకొని తిరిగి వచ్చాక కూడా దీక్షలో ఉన్నప్పుడు సాయం స్నానం కూడా ముఖ్యం కాబట్టి సాయం కూడా ఒకసారి స్నానాన్ని ఆచరించి అమ్మవారి దగ్గర పూజ చేసుకొని వీరు తినే ఆహారం సాత్విక ఆహారం అయ్యే ఉంటుంది కాబట్టి ఆ సాత్విక ఆహారాన్నే అమ్మవారికి నైవేద్యం కింద పెట్టి తర్వాత వీరు తినవచ్చు. ఇది చేస్తున్నప్పుడు ఉపవాసం అంటే పొద్దున పూట ఏదైనా అల్పాహారం తీసుకొని రాత్రిపూట భోజనం చేయడం విశేషము. అలాగే దీక్షలో ఉన్నన్ని రోజులు ఎవరి మీద క్రోధము, కోపం లాంటివి, వ్యామోహము, అతి ప్రేమ లాంటివి, ఈ బ్రహ్మచర్యం తప్ప దాంపత్యం మైథునం పనికిరాదు, మధుమాంసాదులు ఎటువంటి అలవాట్లుగా పనికిరావు. ఈ నియమాలు తప్పకుండా ఉండాలి. ఎందుకంటే శక్తివంతమైనవి ఎక్కువ శ్రేయస్కరం చేసేవే, కొద్దిగా మరి చాలాసార్లు హాని రిస్క్ చేసే వాటి కింద కూడా ఉంటాయి. కాబట్టి ఆ వారాహి నవరాత్రి జోలికి వెళ్ళినప్పుడు ఈ నియమాలనేవి పాటించండి.